వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చేపల కూర చేస్తున్నాను చూడండి. చిన్న చేపల కూర చాలా అద్భుతంగా ఉంటుంది. కూర చేపలు తెచ్చి ఒక 4-5 సార్లు బాగా కడగాలండి. వాష్ చేసుకుని వండుకోవాలి కూర. ఈ పొట్టలో పేగులు మొత్తం ఇలా క్లీన్గా తీసేసుకోవాలి. ఇవన్నీ క్లీన్గా తీసుకొని అప్పుడు కూర వండుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. చూడండి నేను ఎలా వండుతానో చూపిస్తాను చూడండి. చేపల కూర వండటానికి నేను 1/2 కేజీ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను. కూరకి సరిపడా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇంకా ఒక 50 గ్రాములకి పైనే ఆయిల్ వేస్తున్నాను నేను. చూడండి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపి చూపిస్తాను. చూడండి ఇప్పుడు మసాలా పేస్ట్ వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు తీసుకున్న పేస్ట్ అండి ఇది. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు కొంచెం తీసుకోవాలి. ఇంకా కొబ్బరి చెప్ప వేసానండి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా దంచి అవి కూడా వేసానండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపి ఈ చేపలు వేసుకుందామండి. చేపల కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే వారం రోజులైనా చేపల కూర చెక్కు చెదరకుండా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మసాలాలు, ఆయిల్ వేసి కలిపేసానండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. ఇవ్వండి చేపలు వేస్తున్నా చూడండి.
ఈ చేపలన్నీ వేసేసాను కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. నేను స్పూన్తోనే కలుపుతాను. కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూడండి. చూడండి, చేపల కూర కలిపేశాను. ఈ చేపల కూరలో నేను ఇప్పుడు ఇదిగోండి ఇంత వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకొని వండుకోవాలి. చూడండి, చేపల కూర ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫుల్గా పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. చేపల కూర 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. చూడండి చేపల కూర ఇలా కలిపేశాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని వండేసుకోవడమే అండి. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను. ఇలా కొంచెం చేపలు కొంచెం మునిగే వరకు, అంటే మరీ సముద్రంలోకి పోయకూడదు, వాటరు కొంచెం ఇలా వేసుకొని వండుకోవాలి. చేపలు చాలా బాగుంటుందండి కూర. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద చేపల కూర దాకా పెట్టాను. ఇంకా ప్లేట్ మూత వేసేసుకొని చేపల కూర వండేసుకుంటానండి. 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి, 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. చేపల కూర ఉడికిపోతుందండి. చూడండి చేపల కూర ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇలా కథ 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 ఉడకాలండి చేపల కూర. ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కొంచెం కదుపుకోవాలండి. ఇలా కదపాలి. గరిటె పెట్టి కదపకూడదు, ఇలా కదపాలండి. టేస్ట్ చూసుకోండి, ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు శుభ్రంగా సరిపోయిందండి. ఇంకా 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి కూర. చూడండి చేపల కూర ఉడికిపోయింది. ఇలా వండుకోవాలి. చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా వండుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చేపల కూర. ఇంతేనండి వీడియో. చేపల కూర వండుకోవటం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా కూర ఏమీ అవ్వకుండా చక్కగా తినొచ్చండి. చేపల కూర వెచ్చబెట్టుకుంటూ ఉండొచ్చు, తింటూ ఉండొచ్చు. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.